నమస్తే, నా పేరు తేజస్విని. బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. సూపర్ 6 ను కొంతమంది ఎగతాళి చేస్తే తాము సూపర్ హిట్ చేశామన్న సీఎం చంద్రబాబు. తెలంగాణ సహా పొరుగు రాష్ట్రాల్లో అమలు చేయని సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామని వెల్లడి. మంగళగిరిలో 76వ రోజు ప్రజా దర్బార్ నిర్వహించిన మంత్రి లోకేష్. సామాన్య ప్రజలు, కార్యకర్తల నుంచి స్వీకరించిన వినతులను పరిశీలించి చర్యలు తీసుకుంటానని హామీ. తక్షణమే ప్రభుత్వం పెండింగ్ లో పెట్టిన 5,600 కోట్ల ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు చెల్లించాలి. వైసీపీ విద్యార్థి విభాగం నేతలు డిమాండ్. వాడపల్లి వెంకన్నాలయంలో ప్రత్యేక పూజలు. మంగళ వాయిద్యాలను మా శ్రీ స్వామి అమ్మవార్లకు మేల్కొలుపు సేవ. ఐశ్వర్యలక్ష్మి హోమం. ధ్వంసమైన రాష్ట్రాన్ని పునర్నిర్మించుకోవాలనే ఆకాంక్షతో తాను కోరితే ప్రజలు కూటమి అభ్యర్థులను 164 సీట్లలో గెలిపించి తమకు అపూర్వ మద్దతును అందించారని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. ఇన్ని సీట్లు ఇవ్వడం ద్వారా ప్రజలు తమ బాధ్యతను మరింత పెంచారని ఆయన పేర్కొన్నారు. ఏలూరు జిల్లా గుంటూరు నియోజకవర్గంలో జరిగిన పేదల సేవలో ప్రజావేదిక కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కొందరు సూపర్ 6 ను ఎగతాళి చేశారని, అయితే ప్రజల మద్దతుతో దాన్ని సూపర్ హిట్ చేసి చూపించామని అన్నారు. దేశంలో మీరు ఒకసారి చూస్తే కమిట్మెంట్ బాగా ఉండే క్యాడర్ ఏ రాజకీయ పార్టీ కన్నా ఉందా అంటే అది మొదటి స్థానంలో తెలుగుదేశం పార్టీ ఉంటుంది. దాంట్లో అనుమానం లేదు. కొన్ని సందర్భాల్లో నాయకులు తప్పులు చేశారు తప్ప కార్యకర్త ఎప్పుడు తప్పు చేయలేదు, చెయ్యడు కూడా. ఇంత మునుపంతా కూడా ఒకసారి నేను కూడా ఎలక్షన్లు అవ్వడం, ఏదో చేసేయాలి, రాష్ట్రానికి అన్యాయం జరిగిపోయిందని పరిగెత్తు మిమ్మల్ని సరిగా పలకరించకపోవడం, దాంతో మీరు కూడా మా నాయకుడు పట్టించుకోలేదు కాబట్టి బయట పోలేరు కానీ అలక మాత్రం పోతారు అనేక సందర్భాల్లో. ఇంకా మీరు అలిగే పరిస్థితి రాకూడదు. ఈ రాష్ట్రాన్ని ఈరోజు మనందరం గుర్తుపెట్టుకోవాల్సింది, 2004లో మనం ఓడిపోకపోతే హైదరాబాద్ తెలుగు జాతి ఎక్కడుండదో ఒకసారి ఊహించుకోండి మీరు. 2019లో మనం ఓడిపోకపోయి ఉంటే జరిగిన నష్టాన్ని ఈ పాటికి ఏ విధంగా పూడ్చేవాడో మనం గుర్తుపెట్టుకోవాలి. మనం అంతా కష్టపడడం, నిర్మాణం చేయడం, మళ్ళీ ఇదంతా కూడా అన్నీ చేసిన తర్వాత ఇంకొక రావడం, మళ్ళీ పతనావస్థ తీసుకెళ్ళడం, మళ్ళీ మన పని అంతా కూడా మళ్ళీ కరెక్ట్ చేయడానికే సరిపోతూ ఉంది. ఇంకా కరెక్షన్స్ లేదు. నిరంతరం ముందుకు తీసేపోయే కార్యక్రమానికి మనందరం శ్రీకారం చుట్టాల్సిన అవసరం ఉంది, బాధ్యత ఉంది. ఏ పార్టీకి లేనటువంటి ఆర్గనైజేషన్ మనకుంది. పొలిటికల్ గవర్నెన్స్ అని నేను మాట్లాడుతున్నాను. ఎన్నికల్లో మీరు హామీలు ఇచ్చారు, నేను మీకు చెప్పాను, ఎలక్షన్ మేనిఫెస్టో ఇచ్చాం. ఇప్పుడు ఆ హామీల్ని నెరవేర్చే సందర్భంలో మళ్ళీ మీరే ముందుండాలి. ఈరోజు పెన్షన్ ఇస్తున్నాం. నేను ప్రతి ఒక్క నెల మొదటి తారీఖున పేదల సేవలో పెట్టాను. ఎందుకు పెట్టానంటే దగ్గర 1,70,000 కోట్ల రూపాయలు మనం ఒక్క పెన్షన్లో ఖర్చు పెట్టబోతున్నాం. మనలో 1/4 కూడా పెన్షన్స్కి ఇవ్వడం లేదు ఏ రాష్ట్రం కూడా. అలాంటిది మనం పదే చెప్పి ప్రజల్ని మెప్పించకపోతే మనం చేసిన పనికి విలువ తెలియదు. మనం చూపించిన చొరవకు కూడా ఒక అవగాహన ఉండదు. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, ఓటేసేది మాత్రం ప్రజలు మన డబ్బులు చూసి ఓటేయరు. మొన్న కూడా మన డబ్బులు చూసి ఓటేసింటే అతనికి 11 వచ్చేటి కాదు. ప్రజలు వేసేది నచ్చన పార్టీకి ఓటేస్తారు, స్వేచ్ఛగా ఓటేస్తారు. అది వాళ్ళ భవిష్యత్తు కోసం ఓటేస్తారు. ప్రభుత్వం చేసే ప్రతి ఒక్క అభివృద్ధిలో మీరు భాగస్వాములు కావాలి.
సంక్షేమంలో భాగస్వాములు కావాలి. ఒక అభివృద్ధి అంటే ఎమ్మెల్యే ఒకరే కాదు, నిజమైన కార్యకర్తలంతా భాగస్వాములైతే అప్పుడే ప్రజలు ఎప్పుడూ శాశ్వతంగా మనతో ఉంటారు. రాజకీయాల్లో స్ట్రాటజీస్ చాలా ముఖ్యం. ప్రజల పరిష్కారమే ప్రధాన ఎజెండాగా ప్రజా దర్బార్ కొనసాగుతోంది. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో మంత్రి నారా లోకేష్ 76వ రోజు ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రజల నుంచి స్వయంగా ఆయన అర్జీలు, వినతిపత్రాలు స్వీకరించారు. రాష్ట్రం నలుమూలల నుంచి ప్రజలు, పార్టీ కార్యకర్తలు లోకేష్ ను కలిసి సమస్యలు విన్నవించుకునేందుకు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ప్రతి ఒక్కరిని ఆప్యాయంగా పలకరించిన లోకేష్ వారి సమస్యలను ఓపికగా విని వినతిపత్రాలు స్వీకరించారు. ప్రజల నుంచి వచ్చిన వినతులన్నింటినీ పరిశీలించి తగిన చర్యలు తీసుకుని న్యాయం చేస్తామని మంత్రి లోకేష్ వారికి భరోసా కల్పించారు. అధికారం చేపట్టి 18 నెలలు గడుస్తున్నా విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు, స్కాలర్షిప్స్ చెల్లించని కూటమి ప్రభుత్వ తీరుపై వైసీపీ విద్యార్థి విభాగం ఆగ్రహం వ్యక్తం చేసింది. తాడేపల్లి వైసీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన విద్యార్థి విభాగం ప్రెసిడెంట్, జోనల్ వర్కింగ్ ప్రెసిడెంట్ పానుగంటి చైతన్య, రవిచంద్రలు తక్షణమే ప్రభుత్వం పెండింగ్ లో పెట్టిన 5,600 కోట్ల ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు చెల్లించాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో విద్యార్థులతో కలిసి దశల వారీగా ఆందోళన చేపడతామని, రాష్ట్ర వ్యాప్తంగా ఎమ్మెల్యేల నుంచి సీఎం సహా మంత్రుల నివాసాలను ముట్టడిస్తామని వారు హెచ్చరించారు. రాష్ట్రంలో విద్యారంగం చాలా కుదేలైంది. విద్యార్థులు అనేక ఇబ్బందులు విద్యా సంస్థలు ఎదుర్కొంటా ఉన్నారు. ముఖ్యంగా ఉన్నత విద్యను అభ్యసించే విద్యార్థులు ఈ రాష్ట్రంలో తమ చదువుల్ని ముందుకు తీసుకెళ్లలేని ఒక దయనీయమైన పరిస్థితి 18 నెలల కాలంలో నెలకొని ఉంది. ఈ మాట ఎందుకు అంటున్నామంటే, మేము పూర్తి స్థాయిలో ఫీజు రియంబర్స్మెంట్ ఇస్తాము అని యువగలం పాదయాత్రలో, ఆ తదుపరి జరిగిన అనేక పరిణామాల్లో నారా లోకేష్ గారు పదే పదే హామీలు ఇచ్చారు. చంద్రబాబు నాయుడు గారు కూడా అనేక హామీలు ఇచ్చారు. కానీ ఈరోజు ఈ రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితి ఏంటి? 18 నెలలు గడుస్తుంది. సుమారు 7,800 కోట్ల రూపాయలు ఫీజు రియంబర్స్మెంట్, స్కాలర్షిప్ బకాయిలు ఉన్నాయి. ఈ ఫీజులు ఇవ్వకుంటే విద్యార్థుల చదువులు ఎలా ముందుకెళ్తాయి చెప్పాల్సిన పరిస్థితి ఈ రాష్ట్రంలో విద్యాశాఖ మంత్రి మీద ఉంది. గత జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో త్రైమాసిక టర్మ్ ఫీజులు అంటే విడతల వారీగా అందజేశారు. ఏ ఫీజు ఎప్పుడు ఇస్తామో అనేది ముందే నిర్ణయించి పత్రికల్లో ప్రకటనలు ఇచ్చి, ఈ మాట ఎందుకు అంటున్నామంటే, మేము పూర్తి స్థాయిలో ఫీజు రియంబర్స్మెంట్ ఇస్తాము అని యువగలం పాదయాత్రలో, ఆ తదుపరి జరిగిన అనేక పరిణామాల్లో నారా లోకేష్ గారు పదే పదే హామీలు ఇచ్చారు. చంద్రబాబు నాయుడు గారు కూడా అనేక హామీలు ఇచ్చారు. కానీ ఈరోజు ఈ రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితి ఏంటి? 18 నెలలు గడుస్తుంది. సుమారు 7,800 కోట్ల రూపాయలు ఫీజు రియంబర్స్మెంట్, స్కాలర్షిప్ బకాయిలు ఉన్నాయి. ఈ ఫీజులు ఇవ్వకుంటే విద్యార్థుల చదువులు ఎలా ముందుకెళ్తాయి చెప్పాల్సిన పరిస్థితి ఈ రాష్ట్రంలో విద్యాశాఖ మంత్రి మీద ఉంది. గత జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో త్రైమాసిక టర్మ్ ఫీజులు అంటే విడతల వారీగా అందజేశారు. ఏ ఫీజు ఎప్పుడు ఇస్తామో అనేది ముందే నిర్ణయించి పత్రికల్లో ప్రకటనలు ఇచ్చి జగన్మోహన్ రెడ్డి గారు త్రైమాసిక ఫీజులు పిల్లల తల్లుల ఖాతాల్లో జమ చేసేవాళ్ళు. కానీ కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టాక మేము పేరెంట్స్ ఖాతాలో కాదు కాలేజీలకే ఇస్తాము, అది కూడా 6 నెలలకు ఒకసారి, సంవత్సరానికి ఒకసారి ఇస్తామన్నారు. ఇప్పటికీ 18 నెలలు గడిచింది. కాలేజీ యాజమాన్యాలకి, కాలేజీ ఖాతాల్లోకి పిల్లల ఫీజులు ఇప్పటి వరకు జమ కాలేదు. ఎందుకు కాలేదని అడిగితే ప్రభుత్వం దగ్గర ఆదాయం లేదంటున్నారు. మరి జగన్మోహన్ రెడ్డి గారు కరోనా కాలంలో, గత చంద్రబాబు నాయుడు 2017లో
ఆయన పెండింగ్ లో ఉంచిన ఫీజుల్ని 1882 కోట్ల రూపాయలని చంద్రబాబు పిల్లలకి ఇవ్వకుండా పెండింగ్ లో పెట్టిన 1882 కోట్ల రూపాయల ఫీజుల్ని ఒకేసారి జగన్ గారి హయాంలో ఇవ్వాల్సినవి కూడా కలిపి మొత్తం 4000 కోట్ల రూపాయలు ఒకేసారి చెల్లించారు. మరి ఈ ప్రభుత్వం ఎందుకు ఇవ్వడం లేదని మేము ప్రశ్నిస్తా ఉన్నాం. ఇప్పటికి 8 త్రైమాసికాలు పెండింగ్ లో ఉన్నాయి. సుమారు 5600 కోట్ల రూపాయలు ఫీజు రియంబర్స్మెంట్ రావాలి. స్కాలర్షిప్లు 2200 కోట్లు రావాలి. ప్రతి సంవత్సరం స్కాలర్షిప్లు 1100 కోట్లు. అంటే ఇప్పుడు 2వ సంవత్సరం గడుస్తుంది కాబట్టి ఈ 1100 కోట్లు గత సంవత్సరం రావాల్సిన 1100 కోట్లు, మొత్తం 2200 కోట్ల రూపాయలు స్కాలర్షిప్లు, మొత్తం 7800 కోట్ల రూపాయలు ఫీజులు విద్యార్థులకి రావాలి, కాలేజీ ఖాతాల్లో జమ కావాలి. స్టిల్ ఇప్పటి వరకు ప్రభుత్వం జమ చేయలేదు. కోనసీమ తిరుమలగా వర్ధిల్లుతున్న వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో మంగళవారం ప్రత్యేక పూజలు వైభవంగా నిర్వహించారు. మంగళ వాయిద్య నడుమ శ్రీ స్వామి అమ్మవార్లకు మేలుకొల్పు సేవ నిర్వహించిన అనంతరం ఐశ్వరలక్ష్మి హోమాన్ని జరిపించారు. అర్చకులు శ్రీ స్వామి అమ్మవార్ల వసంత మండపంలో అష్టోత్తర పూజలు నిర్వహించగా ప్రత్యేక అలంకరణలో ఉన్న స్వామి దర్శించుకుని భక్తులు తరించిపోయారు. బ్రహ్మానందం జపరక్తాః జపమాలాయడా గౌరవత్తంగర్భయాద కర్పారకనఘారమాజ్వరాం వాణి. ఈ చేతి నుండి ఆడవారికి పోయండి. ఆజమ్యాంగి సదాయ ఉపాహం నారాయణాయ వామనారాయ భవాన్ గోవిందాయ రమామిత్తాయ నమోదరాం విక్రమామన శ్రీధరానుషీశామత్మనాభామోదర శ్రీకృష్ణవాసుదేవః ప్రతిమనామూర్ధ రుభోత్తమరాక్షణ బ్రహ్మజనాజనార్దనః. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.